జస్టిస్ వర్మ ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు 4 బస్తాల డబ్బులు దొరికినాయి, అవి కాలినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అవి అఫీషియల్గా 4 బస్తాలు చెప్తా ఉన్నారు. అంటే అన్అఫీషియల్గా అది 1000 కోట్లు ఉంటుంది అనేది ఈరోజు ప్రాథమికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. 1000 కోట్లు ఆయన ఇంట్లో ఉన్నాయంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అతన్ని అదుపులోకి తీసుకోవాలి. అంటే జడ్జి అయితే ఆయనకు సపరేట్ చట్టాలు ఏమైనా రాసిండ్రా ఈ భారత రాజ్యాంగంలో, భారత చట్టాల్లో, భారత న్యాయ వ్యవస్థలో? ఈరోజు సుప్రీంకోర్టే చెప్తుంది ఆయన బదిలీకి ఓకే అని. ఇదే ఆయన ఇంట్లో కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పొలిటీషియన్ ఇంట్లో, లేకపోతే ఇంకా టీచర్ ఇంట్లో, లేకపోతే ఒక ఐఏఎస్ ఇంట్లోనో ఈ విధంగా డబ్బులు దొరికితే ఏం చేస్తుంది? డైరెక్ట్ తీసుకుపోయి డైరెక్ట్ తీసుకుపోయి ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి ఆయన అదుపులో తీసుకోకపోతుండేనా? ఇప్పటి వరకు ఆయన ఇంట్లో ఎందుకు అదుపులో తీసుకోవచ్చు? దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వర్మ అనేటువంటి జస్టిస్ ఎందుకు రక్షిస్తా ఉంది? సుప్రీంకోర్టు ఎందుకు రక్షిస్తా ఉంది? కొలీజియం సిఫారసు అని చెప్పేసి ఈరోజు అష్ట దరిద్రాలను మన ముందు నిలబెడతా ఉన్నారు. వాళ్ళ ఇష్టారీత వాళ్ళు ఎవరి కొలీజియం ఎవరు చెప్తే వాళ్ళకి జడ్జిలు ఇవ్వాలి.